డిసెంబర్ 21 దేవుని వాగ్దానం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, యోహాను యొక్క సాక్ష్యాన్ని యేసు క్రీస్తుని గురించి మనం విన్నప్పుడు ఎంతో గొప్ప సాక్ష్యంగా మనకు కనబడుతుంది. యేసు స్వామి ఆయన ప్రయాణంలో ఆయన వెళుతూ ఉన్నప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను తన శిష్యులకు యేసును పరిచయం చేస్తూ ఉన్నాడు. లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ఈయన లోకపాపములను మోసుకుని వెళ్ళేటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అనే ఆలోచన, దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడనేటువంటి గొప్ప ధ్యానాన్ని వాగ్దానంగా మనం ఈరోజు పొందుకుంటూ ఉన్నాం. ప్రభువు దేవుని యొక్క గొర్రెపిల్లగా వస్తూ ఉన్నాడు. ప్రభువు ఈ లోకంలో గొర్రెపిల్ల ఏ విధంగా అయితే వదకు తేబడుతుందో ఆ విధంగా మౌనంగా ఉండడానికి వచ్చాడు. ప్రభువు గొర్రెపిల్ల పాప క్షమాపణకు, పాప పరిహారానికి సాదృశ్యంగా కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దేవుని గొర్రెపిల్ల ఆయన మౌనంగా, సాధువుగా ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. దాని గురించి బాప్తిస్మిచ్చే యోహాను తన శిష్యులతో చెప్తున్నాడు, ఈయన లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ప్రియులారా, నీ పాపము నా పాపము, మనందరి పాపములను మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల ఈ లోకానికి ప్రభు వచ్చాడు. వాటిని తొలగించడానికి మాత్రమే దేవుడి లోకానికి వచ్చాడనే విషయాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి, దేవుని వాగ్దానం ద్వారా మనం ముందుకు వెళ్ళడానికి, ఆయనలో మనం బలం పడవి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. యోహాను తన శిష్యులను యేసుకి ఎప్పుడైతే పరిచయం చేశారో వారు యేసును వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడాలంటే లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లను వెంబడించి ఆయనతో ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. అట్టి కృపాభాగ్యములు దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుకున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. లోక పాపలు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా నీవు ఈ లోకానికి వచ్చావు నాయన. నీ క్రిస్మస్ ఈ తండ్రి నీ జననం మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మా పాపములన్నింటినీ తొలగించండి, మీరే మహిమ పొందండి. ఏదైనా ప్రయాణాల్లో, పనులలో వారు తలపెట్టిన నూతన కార్యంలో అన్నిటిలో మీరు తోడుకొని నడిపించండి, సహాయం చేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీవే తోడుగా ఉండి నడిపించి సహాయం చేసి ఆశీర్వదించి అపవాదించి తప్పించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.